అమ్మాయి మా అమ్మాయి, మా అమ్మాయి అల్లుడు, మా మనవరాలు తోటి మేము వెళ్తున్నాం. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా ఇంకా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మేము హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ వెళ్ళాము. ఆ జర్నీ కోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా వెళ్ళాము, ఎంత ఖర్చు అయింది, ఎంత టైం పట్టింది, అండ్ కొల్హాపూర్ అమ్మవారి దర్శనం టైమింగ్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. నాగోల్ నుంచి కొల్హాపూర్ స్టార్ట్ అయ్యాము. ఈ జర్నీ కార్లో వెళ్ళామండి. సుమారుగా 576 కిలోమీటర్స్ వచ్చింది. అంటే మ్యాప్స్లో అయితే 9.5 hours చూపించింది. అంటే మేము కొల్హాపూర్ వెళ్ళేసరికి ఈవినింగ్ 7:30 అయ్యింది. సో ఈ టైంని బట్టి అందరికీ ఒకలాగే ఉండదండి. మన కార్ని బట్టి, డ్రైవింగ్ స్పీడ్ని బట్టి, అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. అలాగే మధ్యలో మనం తీసుకునే బ్రేక్స్ని బట్టి కూడా ఉంటుంది. మేమైతే 7కి నాగోల్ నుంచి బయలుదేరి మధ్యలో పెట్రోల్ ఫిల్ చేసుకోవడము, టిఫిన్స్ ప్యాక్ చేయించుకోవడము, అలా ఒక 20 minutes అయితే పట్టింది. ఫైనల్గా పటాన్చెరు వచ్చేసరికి 9 అయిందనమాట. ఈ ట్రిప్లో కొల్హాపూరు, పండరీపురం, గాంగాపూర్, అంటే కొల్హాపూరు, పండరీపూర్ మహారాష్ట్ర స్టేట్ అండి, గాంగాపూర్ ఏమో కర్ణాటక స్టేట్. సో ఈ 3 టెంపుల్స్ని మేము దర్శించుకోగలిగాం అనమాట. ఈ 3 టెంపుల్స్కి దర్శనాలు అన్నీ కూడా ఫ్రీయేనండి. ఎక్కడ దర్శనానికి ఎలాంటి టికెట్స్ కూడా ఏమీ లేవు. సో ఈ టోటల్ ఈ 3 టెంపుల్స్ కలిపి హైదరాబాద్ టు మళ్ళీ హైదరాబాద్ రావడానికి మాకు నియర్లీ 1400 kilometers వచ్చిందండి. మా జర్నీలో ఇంక్లూడ్ అయినవి ఏంటంటే పెట్రోలు, టోల్ గేట్స్, అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ కూడా కలిపి టోటల్గా 18,000 అయిందండి మాకైతే. అంటే మేము 6 members వెళ్ళామన్నమాట. సో 6 members వెళ్ళాం కాబట్టి ఈచ్ 3,000 పడిందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం కంఫర్ట్గా వెళ్ళాలి అనుకుంటే 5 members అయితే ప్రిఫరబుల్ అండి. అలా అయినా పర్ హెడ్ 3,600 అవుతుందన్నమాట. ఇంకా డీటెయిలింగ్గా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ ట్రిప్లో ఖర్చు ఎలా తగ్గించుకోవాలో ఆ టిప్స్ కూడా చెప్తాను, మీకు నచ్చితే నోట్ చేసుకోండి. ఫస్ట్ డే మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఒక 20 liters వాటర్ టిన్ కూడా మేము కార్లో అరేంజ్ చేసేసుకున్నామండి. అంటే ఇంట్లోనే ఫుడ్ అది ప్రిపేర్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసుకొని మేము కార్లో పెట్టేసుకున్నాం అనమాట. అలాగే 20 liters వాటర్ బాటిల్ పెట్టుకున్నాం కాబట్టి అసలు ఎక్కడ వాటర్ కోసం అయితే ఇబ్బంది పడలేదు. సో మేము ఇవన్నీ పట్టుకెళ్ళడం వల్ల ఫస్ట్ డే మాకు ఫుడ్కి అయితే పెద్దగా ఖర్చు అవ్వలేదండి. ఆ రోజు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ మేము ఆంధ్ర ఫుడ్ తీసుకున్నాము. అంటే ఒక వెజ్ పులావు, రోటీస్ కలిపి తీసుకున్నాం అనమాట. ఈచ్ ప్లేట్ ఒక 170 rupees అయితే పడింది. 6 members కాబట్టి అక్కడ వరకు అయితే అది అయ్యింది. లేదంటే కొల్హాపూర్లో తీసుకున్నాం రూము. ఆ రూమ్కి 2,000 పడింది అనమాట. అంటే సింగిల్ రూమే తీసుకున్నాము. కాకపోతే రెడీ అవడానికి కొంచెం టైం టేకింగ్ తప్ప 3 matters ఇచ్చారు. అండ్ ఏసీ, గీజర్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ రూమ్ కూడా మీకు ఇందులో యాడ్ చేస్తాను వీడియోలో. ఇదే అన్నమాట. మీకు ఎవరైనా అవసరం అనుకుంటే ఇక్కడ టెంపుల్ దగ్గరలోనే చూసుకోండి. ఇది జస్ట్ టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. విజిటింగ్ కార్డ్ మీకు చూపిస్తాను, డీటెయిల్స్ ఉంటే చూడండి. సెంట్రల్ ఇన్ డీలక్స్ రూమ్, విండో చౌక్, కొల్హాపూర్. నెంబర్ సేవ్ చేసుకోండి, ఎవరైనా అవసరం ఉంటే బుక్ చేసుకోవచ్చు కాల్ చేసి. వెళ్ళేటప్పుడు మీకు చెప్పాను కదా ఖర్చు ఎలా తగ్గించుకున్నాం అనేది. మార్నింగ్ మేము అక్కడ పోహా, వడాపావ్ ఇలా అక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకున్నామండి. అవి చాలా తక్కువ కాస్ట్ ఉంది. పోహా అయితే 30 rupees. కాకపోతే వేడిగా లేదు, అది నచ్చకపోతే అయితే తినలేరు. దానికంటే నేను చెప్పేది ఏంటంటే పావు బాజీ కానీ వడాపావ్ కానీ తీసుకోండి. అవి అయితే వేడిగా ఉంటున్నాయి, బాగున్నాయి అక్కడ. అందరూ అవి అక్కడ తీసుకొని కాఫీ తాగి మేమైతే స్టార్ట్ చేసాము పండరీపూర్కి. తర్వాత మధ్యలో ఎలాంటి జాంకాయలు, ఈ స్టఫ్ అంతా తీసుకున్నామన్నమాట. జాంకాయలు, మొక్కజొన్నలు ఇలాంటి స్టఫ్ అంతా తీసుకున్నామండి. అంటే రైస్ మీదకి మన ఆలోచన లేకుండా ఇలా ట్రై చేసామన్నమాట. సో దీనివల్ల మనకి పెద్దగా ఖర్చు అయిపోదు. అండ్ ట్రావెలింగ్ చేయాలి కాబట్టి నిద్ర కూడా రాకుండా ఉంటుందండి, ఖర్చు తగ్గుతుంది. అండ్ మేము పండరీపూర్ వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అయ్యిందనమాట. 4కి వెళ్ళగానే అక్కడ రోటీస్ ఉన్నాయండి, జొన్న రొట్టెలు ఉన్నాయి.
ఆ జనరేటర్లు అయితే తీసుకుని అక్కడ దర్శనానికి మాత్రం ఒక 5 hours అయితే వెయిట్ చేయాలి. అది మేము పండరిపూర్లో స్పర్శ దర్శనానికి వెళ్ళామన్నమాట. సో 5 hours కంపల్సరీ మనం లైన్లో ఉండాల్సిందే. ఎలాంటి విఐపి దర్శనాలు కానీ ఎలాంటి స్పెషల్ దర్శనాలు కానీ ఉండవండి. కంప్లీట్గా అక్కడ వెయిట్ చేయాల్సిందే స్వామివారి కోసం. సో అలా లైన్లో ఉండి మేము 5 hours ఉండి స్వామివారి స్పర్శ దర్శనం అయితే చేసుకున్నాము. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాక మేము ఆంధ్ర మీల్స్ తీసుకున్నామండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి రైస్ తినలేదు కాబట్టి ఆ రోజు నైట్ రైస్ తిన్నాము. తిన్న తర్వాత మేము అక్కడ పండరీపూర్ నుంచి గాంగాపూర్ ప్లాన్ చేసుకున్నామండి. యాక్చువల్గా అయితే 4 hours జర్నీ అనేది. మేము ఏం చేసామంటే అక్కడ పండరీపూర్లోనే బాగా లేట్ అయింది. సో కార్లోనే రిలాక్స్ అయిపోయారు మా వారైతే. డ్రైవింగ్ చేయాలి కాబట్టి అక్కడ ఫుడ్ తినేసి కార్లో రిలాక్స్ అయిపోయారు. ఒక 1 hour 2 hours అలా బ్రేక్ తీసుకుంటూ మేము నైట్ జర్నీనే స్టార్ట్ చేసేసామన్నమాట. కానీ నైట్ వెళ్ళాం కాబట్టి టైంకి వెళ్ళగలిగాము. మళ్ళీ నెక్స్ట్ టైం ఈవినింగ్ కల్లా హైదరాబాద్ వచ్చేయగలిగామండి. లేదా అది రోడ్ అయితే అస్సలు బాగాలేదు. 4 hours పట్టాల్సింది 6 hours 7 hours అయితే పట్టింది. నైట్ 11-12కి స్టార్ట్ అయిన వాళ్ళము మార్నింగ్ కరెక్ట్గా 6-6:30 అయిందనమాట. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ కాస్త డ్రౌజీగా ఉన్నప్పుడు ఆపేసి రెస్ట్ తీసుకోవడము ఇలా చేయడం వల్ల రోడ్స్ బాగాలేకపోవడం వల్ల కాస్త స్లోగా అయితే వెళ్ళాము. సో ఇక్కడ రూమ్ తీసుకోలేదు కాబట్టి అదొకటైతే ఖర్చు మిగిలిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ గంగాపూర్ వెళ్ళిన వెంటనే ఇంకా అప్పుడు రూమ్ ఒక 2-3 hours అయితే రూమ్ తీసుకున్నామండి గంగాపూర్లో. ఎందుకంటే ఫ్రెష్ అవ్వాలి కాబట్టి మేము ఫ్రెష్ అవుతున్నాము. ఫస్ట్ అయితే మా వారు ఫ్రెష్ అయిపోయి ఆయన ఒక 2-3 hours అయితే రెస్ట్ తీసేసుకున్నారు. తర్వాత మేము ఒక్కొక్కరు రెడీ అవుతూ ఉన్నాము. తర్వాత రెడీ అయిపోయి దర్శనం చేసేసుకుని అక్కడ లంచ్ అక్కడ లంచ్ చేయలేదండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేసాం. మళ్ళీ కూడా బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ ఇలా తింటూ ఉన్నాం అన్నమాట. దర్శనం అయిపోగానే మేము 1 o'clock కల్లా స్టార్ట్ అయిపోయి మేము సిటీకి వచ్చేసరికి 6 కల్లా హైదరాబాద్ వచ్చేసామండి. కంప్లీట్ జర్నీ అయితే ఇదండి. చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది మా జర్నీ. మీకు నచ్చితే మీరు కూడా ఇట్లా ప్లాన్ చేసుకోండి. నా టిప్స్ కానీ ఏదైనా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళకైతే ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.